ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా గ్రామ సభలు కొనసాగుతున్నాయి. 4 ప్రభుత్వ పథకాల అమలుకు లబ్ధిదారుల ఎంపిక కొనసాగుతోంది. అటు గ్రామ సభల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొంటున్నారు. లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ప్రభుత్వ పథకాలు పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక ఉంటుందంటున్న దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డితో మా ప్రతినిధి అహ్మద్ ఫేస్ టు ఫేస్. ప్రభుత్వ పథకాల అమలు, లబ్ధిదారుల ఎంపికపై 4 రోజుల పాటు గ్రామ సభలు నిర్వహించనున్నారు. ఈ గ్రామ సభల్లో లబ్ధిదారుల ఎంపిక, అదే మాదిరిగా కొత్త ప్రభుత్వ పథకాలు ఏమేమి చేపట్టబోతున్నారో మనతో మాట్లాడడానికి స్థానిక శాసనసభ్యులు మధుసూదన్ రెడ్డి ఉన్నారు. సార్, ఏంటి గ్రామ సభల ద్వారా కొత్త ప్రభుత్వ పథకాలు ఏమేమి అమలు చేయబోతున్నారు, లబ్ధిదారుల ఎంపిక ఎలా ఉండబోతుంది? జనవరి 26వ తారీఖు నుంచి ముఖ్యంగా 4 పథకాలు ఆ రోజు నుంచి మేము మళ్ళీ ప్రజలకు అందియబోతా ఉన్నాం. దాంట్లో ప్రధానంగా రైతు భరోసా. ఈరోజు రైతు భరోసా కోసం రైతులకు సంబంధించి పారదర్శకంగా, గతంలో వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాళ్ళు రప్పలు అన్కల్టివేటెడ్ ల్యాండ్స్ కూడా దాదాపు 25,000 కోట్ల ప్రజాధనాన్ని ఇచ్చి దుర్వినియోగం చేశారు. సో అవన్నీ జరగకుండా పండించే పంట పొలాలు ఏవైతున్నాయో ఆ పంట పొలాలకు పెట్టుబడి సాయం అందించాలనే లక్ష్యంతో ఈరోజు రైతు భరోసా పథకాన్ని కూడా రేపు 26 జనవరి నుంచి సంవత్సరానికి ఎకరాకు 12,000 రూపాయలు ఇవ్వబోతా ఉన్నాం. అదేవిధంగా రేషన్ కార్డ్స్, గత 10 సంవత్సరాలుగా రేషన్ కార్డ్స్ కోసము ఈ రాష్ట్ర ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. పేర్లు కొత్తగా రేషన్ కార్డులు ఉన్న వాళ్ళకు కొత్తగా ఇంటికి వస్తే కోడలు వస్తే ఆ పేరు కూడా యాడ్ చేయలేదు. సో ఈరోజు మేము కొత్త రేషన్ కార్డ్స్ ఇవ్వబోతా ఉన్నాం. ముఖ్యంగా